తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్చి 29 ఫాల్గుణ అమావాస్య, షష్టగ్రహ కూటమి. అందరూ అంటే ఎన్ని వీడియోస్ ఎన్ని రకాలుగా చూస్తున్నామో, ఆ రోజు ఇలా జరగబోతోంది, ఆ ప్రభావం ఇంకా నాళ్ళు ఉండబోతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటి నుంచి బయటపడాలంటే అసలు ఏం చేయాలి? ఒకటి ప్రత్యేకించి ఆ రోజున నియమంగా అమావాస్య కాబట్టి ఈ విధంగా ఉండండి అంటూ ఏమైనా ప్రత్యేకంగా నియమాలు ఉన్నాయా? ఉంటే గనక వివరించు. ఓం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. ఈ శ్లోకమే చెప్పడానికి ఒక క్షణం ఆలోచించానమ్మా నేను. అంటే వేరే శ్లోకం ఒకటి వచ్చింది. మనకు కావాల్సింది ఇప్పుడు శాంతం. ఆయన యొక్క అనుగ్రహం లోకం మీద కావాలి. ఈ యొక్క వీడియోని నచ్చినా నచ్చకపోయినా తిట్టుకుంటూ అయినా సరే వినండి. తిప్పలు తప్పుతాయి ఖచ్చితంగా. మాకు అవసరం ఎదుర్కొంటే కర్మ అనుభవించండి. రెండే విషయాలు. తిప్పలు వచ్చేటువంటి తిప్పల నుంచి తప్పించుకోవాలనుకుంటే పూర్తిగా వీడియో విని ఆచరించండి. లేదంటే అంతకు మించి కర్మ అనుభవించండి. చెబితే వినకపోతే చెడితే చూడటం అని చెప్పి పెద్దలు అంటారు, కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తున్నా. మనకి ఇప్పుడు కావాల్సింది ఈశ్వరుడి యొక్క శాంతి స్వరూపం, అలాగే ఆయన యొక్క అనుగ్రహం లోకం మీద కావాలి. లోకము అంటే భూమండలం మొత్తం వస్తుందమ్మా. ఎందువలనంటే నేను భవిష్యం అనేటువంటి విషయం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఒక చిన్న మంత్రం, ఆ మంత్రాన్ని అనుదినము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంత సమయం కుదిరితే అంత సమయం అనుకోవటం వలన రాబోయే 3 సంవత్సరాల్లో ఉండేటువంటి అత్యంత ప్రమాదకరమైన విపత్తుల నుంచి మనం బయటపడతాం. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం దారుణాన్ని మనం చూడబోతున్నాం. భవిష్యం గురించి నేను మాట్లాడట్లా. అలానే రాబోయే 3 సంవత్సరాలు అనగా 1080 రోజులు ఖచ్చితంగా మనమందరము ఎంత జాగ్రత్తగా ఉంటూ చిన్న మంత్రం ఎంతగా అయితే అనుకుంటూ ఉంటామో అంతగా దీని నుంచి బయటపడి అనంతర జీవితాలు క్షేమంగా ఉంటాయమ్మా. లేని పక్షం ఇక లేని పక్షమే అవుతుంది. ఎవరిని భయపెట్టట్లేదు, ఎవరిని ఏ పూజ చేసుకోమని కూడా నేను చెప్పట్లేదు. ఈ షష్ఠగ్రహ కూటమికి సంబంధించింది మాత్రం ప్రాణం పోతుందన్నా సరే పోతే పోయిందని చెప్పి కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఆరాధన చేసుకుని రమ్మన్నా. బట్ తర్వాత విషయాలకి మాత్రం ఈ పూజ చేసుకుంటే నేను ఎవ్వరికి చెప్పనమ్మా. ఇంట్లో తినేది అన్నము అనుకున్న ప్రతి వ్యక్తి కనీసం 10 నిమిషాలు 11 నిమిషాలు కేటాయించి నమస్మరణ చేసుకోవాలి. 1 2 ప్రతిరోజు శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ శివుడి దగ్గరికి రాగానే నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని మనస్సులో తలుచుకొని శివుని దర్శనం చేసుకోండి. నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని తలుచుకొని ఈశ్వరుడికి నమస్కారం చేసుకోండి. అలాగే వైష్ణవాలయానికి వెళ్ళినప్పుడు ఈశ్వరుని తలుచుకొని అక్కడ నమస్కారం చేసుకోండి. ఎప్పుడూ కూడా యావత్ మొత్తం మీద జగత్తులో అత్యంత భక్తిపరుడు, నారాయణ భక్తిపరుడు, వైష్ణవ భక్తిపరుడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడు. ప్రతి క్షణం నారాయణ తలుస్తూ ఉంటాడు. అలానే అంతటి శివభక్తుడు ఎవరయ్యా అంటే మళ్ళీ నారాయణుడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ. ఈ విషయం నేను చెబితే కొంతమందికి కోపాలు రావచ్చు. తినేది అన్నం అనుకుంటే కోపం వచ్చే వాళ్ళ విషయం మాట్లాడుతున్నానమ్మా. ఎందుకనంటే బ్రాహ్మణుడికి కావచ్చు, వైష్ణవుడికి కావచ్చు, ఎవరికైనా సరే మెడలో యజ్ఞోపవీతం వేసిన తర్వాత ఉపనయన సంస్కారం దగ్గర నుంచి వాడి కట్టె కాలే వరకు, చనిపోయే చివరి శ్వాస వదిలే వరకు సంధ్యావంతరం 3 పూట్ల చేసి తీరవలసిందే. ఆ 3 పూట్ల ఇదే వస్తుందమ్మా సంధ్యావందనంలో. ఇది ఎక్కడో వచ్చింది కాదు. బ్రాహ్మడిగా నువ్వు పుట్టిన తర్వాత, నీకు ఉపనయన సంస్కారం అయిన తర్వాత ప్రతి నిత్యము నువ్వు చేయవలసినటువంటి విధి సంధ్యావందనంలో
శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయకం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం నమస్యామి తథా మే స్వస్తిరాయుషి నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఇది సంధ్యావందనంలో 3 పూట్ల చేయవలసింది విధమ్మ. ఇది దీని గురించి ఎవరన్నా అనవసరం ఇదేంటి శివుణ్ణి విష్ణుమూర్తి కురుస్తాడా ఇది కురుస్తాడా అనేటువంటి వాడు ఎవరన్నా బుద్ధి లేని మనిషి ఉన్నాడంటే వాడు సంధ్యావందనం కూడా చేత కానీ అప్రాచ్యుడు అంతే. అంటే సంధ్యావందనం గురించి అవగాహన లేని వ్యక్తి మాత్రమే దీని గురించి మాట్లాడతాడు. అవగాహన ఉంటే ఒక నమస్కారం చేసి కనీసం ఏ రకంగా మేము చెప్పడానికి కొంచెం మొహమాట పడి ఉండొచ్చు, మొహమాటం లేకుండా కొండ పగలు కొట్టడం మొహం పగలు కొట్టడం మీరు చెప్పారు అర్థమయ్యేటట్టుగా అని చెప్పినా అనుకునే అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల అంటే ఇది మీకోసమో నా కోసమో చెప్పట్లేదమ్మా. 3 సంవత్సరాలలో జరిగేటువంటి ప్రమాదాలు, విధ్వంసాలు, వినాశనాలు, భవిష్యత్ గురించి నేను చెప్పట్లా, కానీ జరగబోయేటువంటి వాటి నుంచి మనం బయటపడాలంటే పూజలు పునస్కారాలు చేసుకునే దానికన్నా ఒకే ఒక్క మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోగలిగితే వీటి నుంచి 75% బయటపడతారమ్మా. ఎవరైనా చిన్న పెద్ద తేడా లేదండి. ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోగలగాలి. ఎందుకంటే అమ్మా కాశీకి అధిపతి శివుడైనప్పటికీ కూడా అధికారి విష్ణుమూర్తమ్మ. మా లాంటి వాళ్ళందరూ కూడా మార్గశిర మాసంలో కాశీకి వెళ్తారు. మార్గశిర మాసంలో కాశీకి వెళ్ళి అభిషేకం చేస్తే ఈశ్వరుడు సంతోషపడతాడు. కార్తీక మాసంలో అభిషేకం చేస్తే ఆయన సంతోషపడతాడు. ఇవి చాలా ఉన్నాయి మా, ఇవి తెలియదు బయటికి చాలా మందికి. ఈశ్వరుడు విష్ణుమూర్తి కోసం ధ్యానం చేశాడమ్మా కాశీలో. నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. నాకు ఒక వరం ఇస్తావని అడిగాడు శివుడు. నీకు నేను ఇవ్వడం ఏంటి వరము, కాశీ ఖండమే నీది కదా, నీకు నేను వరం ఇవ్వడం ఏంటి అంటే కాశీ ఖండం నాది కావచ్చు, కానీ ఇక్కడ ఎవరైతే చనిపోతారో వారి చెవిలో నారాయణ శబ్ద స్మరణం, నారాయణ నారాయణ వాళ్ళకి వెంటనే మోక్షాన్ని ప్రసాదించమని చెప్పి అడిగాడండి. అక్కడ చనిపోయిన వాళ్ళ చెవిలో, అంటే ప్రతి మనిషి చెవిలోనూ కూడా నారాయణ నారాయణ చెప్తారు, కాశీలో కూడా అదే చెప్పాలి. కాశీ అంటే మన వాళ్ళకు విపరీతమైన పైత్యంతో శివశివ అంటారు చెవిలో. మామూలుగా ఎవరు వెళ్ళిపోయినా నారాయణ నారాయణ చెప్పి చెవిలో చెబుతూ ఉంటారు. కాశీలో కూడా చనిపోయిన వాళ్ళ చెవిలో అదే చెప్పాలి, అప్పుడు వాళ్ళకి మోక్షాన్ని చెప్పి కోరుకుంటారమ్మా. మరి వాళ్ళిద్దరు ఇంత సఖ్యతతో ఉన్నారు, మనకెందుకు అంత కర్మ అసలు? ఇంకొకటి, ఎప్పుడూ కూడా మనకు గురువు ఈశ్వరుడిగా భావించినప్పుడు విష్ణుమూర్తిని మనం ద్వేషించకూడదండి. శివుడు మనకు గురువు అనుకుంటే విష్ణుమూర్తిని మనం ద్వేషించామా గురుశాపానికి గురుశాపం మనకు ఖచ్చితంగా తగులుతుంది, సందేహమే లేదు. అలాగే విష్ణుమూర్తి మనకు గురువు, శివుణ్ణి నువ్వు ద్వేషించేవా ఆ విష్ణుమూర్తి యొక్క శాపం, ఆ గురు శాపం అంటారు. అది ఆ గురుశాపం అనుకున్న గొప్పతనం ఏంటంటే అమ్మా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు శపిస్తే ఆ శాపగ్రస్తుడు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది అంటే ఆ గురుగారు ఆ శాపం నుంచి బయటపడేస్తారమ్మా. గురువు అనే పదానికి అంతటి శక్తి. అలాగే ఒక గురువు నుంచి శాపం వస్తే బ్రహ్మాది దేవతలు ఎవరు కూడా, ఈ త్రిమూర్తుల వల్ల కాదండి, గురు శాపం నుంచి బయటపడేయటం. కాబట్టి ఏ పరిధిలో కూడా వాళ్ళిద్దరి మధ్యన భేదం లేదు. కాబట్టి ఆ భేదాన్ని మనం చూడకుండా ఉండటమే శ్రేయోదాయకం. అసలు ఇంతవరకు అంటే ఈ మంత్రానికి ఈ కథకి ఉందమ్మా అనుసంధానం. మీరు చెప్తా అన్న దానికి మీరు చెబుతున్నది ఏంటండి, అసలు దీని గురించి ఎందుకు వచ్చింది, మీరు ఒక మంత్రం అన్నారు కదా అని అనిపించవచ్చు. నేను చెప్పే మంత్రం ఏదైతే ఉన్నదో ఈ శబ్దం మొత్తానికి కూడా అది పూర్తిగా కూడా ఉపక్రమించేటువంటిది, అనుసంధానం పరిపూర్ణంగా ఉన్నది. కనుక నేను ఇది చెప్పడానికి మూలం. ఒకసారి అందరికీ వివరం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 3 సంవత్సరాల వ్యవధి. ప్రమాదం అనేటువంటిది సముద్రం చెలియలు కట్ట మీద ఉన్నది, ఏ క్షణానైనా కట్ట దాటి లోపలికి రావచ్చు. భవిష్యత్తు అనేటువంటి విషయం గురించి ప్రబోధం చెప్పడం కోసమో దాని మీద కొన్ని విషయాలు చెప్పడం కోసమో ఇక్కడ నేను మాట్లాడట్లా. జరగబోయేటువంటిది ఉన్నది కనుక దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అనుకుంటే ఇప్పుడు షష్ఠగ్రహ కూటమికి సంబంధించిన విషయంలో డబ్బు పోతే పోయింది, మనం నిలబడాలి అనుకుంటే కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆరాధన నిద్ర చేసిరండి.
అక్కడికి అయిపోయిన తర్వాత ఈ 3 సంవత్సరాలు కూడా చాలా చిన్న మంత్రం అమ్మ. అది వీరిద్దరికి సంబంధించింది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అని చెప్పి ఆ శివకేశవులనిద్దరినీ కూడా ఒకే ఒక్క నామంలో అనువదించుకొని హరిహరాభ్యాం నమః, ఇదే మంత్రం. అండి. హరిహరాభ్యాం నమః, హరిహరులిద్దరినీ కూడా ఒకేసారి మనం ఉచ్చరించటం, అదే ప్రధానం. నాకు హరుడు కాదంటే నేను హరిని మాత్రమే ఆరాధిస్తాను, హరుణ్ణి ఆరాధించను, నేను హరుణ్ణి ఆరాధిస్తాను, నేను హరిని ఆరాధించను అనుకుంటే పాతాళాన్ని దొక్కేస్తారు భగవంతుడు. ఎందువలనంటే మాకు లేని నైషమ్యం, మీరు కలంకం మాకు పూస్తున్నారు కాబట్టి మాకు కలంకం పూస్తున్నప్పుడు ఆ కలంకం నుంచి మేము తప్పుకుంటే నేను ఇబ్బంది పెట్టాల్సిందేగా, కాబట్టి తొక్కేస్తారు కిందకి. కాబట్టి ఓం హరిహరాభ్యాం నమః, ఈ ఒక్క మంత్రం యావత్ ప్రపంచాన్ని కాపాడుతుంది. నమ్మినా నమ్మకపోయినా అమ్మ, రోజుకి ఎన్నిసార్లు వాళ్ళ ఓపిక కనీసం 111 హరిహరాభ్యాం నమః 2-3 నిమిషాల్లో అయిపోతుంది. 2-3 నిమిషాల్లో అయిపోతుంది. కాదండి నేను ఒక 10 నిమిషాలు కూర్చుంటా అంటారా, 1100 సార్లు అవుతుంది. ఓం హరిహరాభ్యాం నమః, ఓం హరిహరాభ్యాం నమః, ఓం హరిహరాభ్యాం నమః, లేదా ఓం హరిహరాయై నమః. భ్యాం అంటాం వాళ్ళ కొంతమందికి నాలుగు తిరగవచ్చు. హరిహరాయై నమః, ఓం హరిహరాయై నమః అనేటువంటిది వాళ్ళ ఓపిక. వాళ్ళు ఒక 100 సార్ల 1100 సార్ల 2 నిమిషాల 11 నిమిషాల అనేటువంటి విషయాన్ని వాళ్ళు చూసుకోగలిగితే యావత్ ప్రపంచం మొత్తాన్ని కూడా మన సనాతన ధర్మం మనకు చెప్పినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణాలని ఒక్కసారి అనుసరించడం మూలాన యావత్ ప్రపంచం మొత్తానికి కూడా మనం చాటి చెప్పచ్చమ్మా. మన సనాతనం అంటే ఏంటి, మన ధర్మం అంటే ఏంటి, మన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటి, మన దేవతల యొక్క మంత్రంలో నామంలో ఎంత గొప్ప శక్తి ఉన్నది అనేటువంటిది మొత్తం అన్ని లోకాలకి ప్రపంచం మొత్తానికి మేము చాటి చెప్పడానికి కూడా ఇది ఒక అవకాశంగా కూడా మనం భావించవచ్చు. 29 ఆ రోజు నుంచి ప్రారంభించుకోవాలండి. 29 ఉగాది నుంచి ప్రారంభం అంటే 30 ఉగాది నుంచి ప్రారంభం చేసుకొని 3 ఉగాదులు దాటే వరకు ఇదే విధానాన్ని అనుసరించడం అనేటువంటిది సర్వదా శతధ సహస్రధ అనేకధ అపరిమితధ శ్రేయోదాయకం. ఎవరిని ఏ కారణం చేత నేను భయపెట్టట్లా. బాగుపడండి, బ్రతకండి, బ్రతికించండి, బ్రతుకు నిలబెట్టుకోండి. డబ్బు ఖర్చు కాకుండా ఒక రోజుకి 11 నిమిషాలు మనది కాదు అనుకొని శరీర శ్రమని ఖర్చు పెట్టి రూపాయి ఆదా చేసుకొని నిలబడండి అని మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. అంతకు మించి అయితే నేను ఇంకా వివరంగా దీని గురించి చెప్పడం కూడా చాలా సులువైన మంత్రం, అందరికీ రాదగింది. మీ నోటి ద్వారా విన్నాం కాబట్టి ఇదే గురుముఖంగా నేర్చుకుని ఉగాది నుంచి ప్రారంభిస్తాం. రోజు నిత్యం ఎక్కడున్నా ఎటువంటి సర్వకాల ప్రయాణం చేసుకుంటుండండి. అంతేనా? అది పారాయణ చేయటం మనకు ఎప్పుడైనా శ్రేయోదాయకం. అంతే. పనులు చేసుకున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, ఆఫీస్ లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు 10 నిమిషాలు టైం దొరికింది. ఎక్కడైనా ఓం హరిహరాభ్యాం నమః, ఓం హరిహరాయ నమః, ఓం హరిహరాయ నమః, ఓం హరిహరాయ నమః అని. లేదు అనుకుంటే హరి ఓం నమః శివాయ, హరి నమః శివాయ, హరి నమః శివాయ. ఇందులో గొప్ప ఓం నమః శివాయలో 8 అక్షరాలు అంటే మీరు నమ్ముతారమ్మా? పంచాక్షరి కదండి, కాదా? మనం అదే అక్కడే ఉంటాం ఇప్పుడు కూడా. ఓం నమః శివాయ అంటే శివకేశవులు ఇద్దరిని కూడా ఏకకాలంలో మనం పలికినటువంటి పుణ్యం. ఎట్లా? అకార ఉకార మకార ఇతి అంటాం. అకార ఉకార మకారం దేనికండి? ప్రత్యేగానందం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం. అకార ఉకార మకార ఇతి తానేకధా సమభరత్ తదేతదోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాదు. ఓం అనేటువంటిది 3 అక్షరాలు కలయికమ్మ. అకార ఉకార మకారాలు కలిస్తే ఓం, అవి 3 అక్షరాలు. నమః శివాయ 5 అక్షరాలు, వెరసి అష్టాక్షరి.
అర్థమైంది. ఈ అకారు ఉకారం అకారం అనేటువంటి ఓమిత్యగ్రే వ్యాహరేతు అనేటువంటి ఓం అనేటువంటి పదానికి అకారు ఉకారం అకారాలు అనేటువంటి 3 వస్తాయని చెప్పి నారాయణ అష్టాక్షరి నారాయణ ఉపనిషత్తు ఈ నారాయణ ఉపనిషత్తులో ఈ అష్టాక్షరికి సంబంధించిన దాంట్లో త్రియక్షరిగా ఏముంది ఇక్కడ త్రియక్షరి అనేటువంటి పదం మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఓంకారం దానికి 3 అక్షరాలు ఏమొచ్చని చెప్పి అందులో సుస్పష్టంగా చెప్పబడి ఉందమ్మా. దానికే ఇది మనం చెప్పినటువంటి కలుపుకోవాలి. ఇంతకన్నా గొప్ప యోగం తెలుసా? నారాయణాయ అంటే ఏంటమ్మా? ఓం నమో నారాయణాయ అంటే ఓం నమో నారాయణ 8 అక్షరాలు 8 ఓంకారానికి 3 9 10 11 ఈశ్వర సంఖ్య 11 వాళ్ళిద్దరికీ ఎక్కడ భేదం లేదు కనిపిస్తుంది కదమ్మా. మనమే చేస్తున్నాం మనమే. వారిద్దరిని కలిపి ఎందుకంటే మనకు తెలియకుండా మనం చేసుకునేటువంటి విధానాలు ఇవన్నీ కూడా దానివల్ల పాపాలు కూడా మనకే వస్తున్నాయి. కనుక చక్కగా హరి నమ శివాయ హరిహరాయై నమ ఆ శివకేశవులనిద్దరిని కలిపి హరిహరాయై నమ ప్రధానం. ఈ విధంగా ప్రతిరోజు ఎంత స్మరిస్తే అంత నూనెకి నెయ్యికి వ్యత్యాసం లాగా మన జీవితం కనిపిస్తుంది. ఇది చేయటం వలన మనం చేసుకున్న పాపం మొత్తం నేతిలాగా అక్కడే ఉంటుంది, పుణ్యం మొత్తం నూనె చుక్కలాగా విస్తరిస్తుందమ్మా. ఒక బకెట్ నీళ్ళల్లో వేడి వేడి నేతి చుక్క వేయండి, ఏమవుతుంది? అక్కడే ఉండిపోతుంది, వెంటనే విస్తరించదు. అంత 2 నేతి చుక్కలలో పోస్తే గడగడ చక్కడే ఉండిపోతుంది కదలకుండా. వేడి నూనె పోసినా మామూలు నూనె పోసినా ఒక చుక్క నూనె పోస్తే బకెట్ మొత్తం విస్తరిస్తుంది. ఈ ఒక్క విధానాన్ని అనునిత్యం అనుకోవటం వల్ల ఈ 3 సంవత్సరాలలో పాపం మొత్తం కూడా ఒక్క చోట వచ్చి ఆగిపోతుంది, పుణ్యం మొత్తం విస్తరిస్తుంది. ఆ పుణ్యం మొత్తం విస్తరిస్తున్నప్పుడు ఈ పాపం మొత్తం కూడా మూలకి వెళ్ళిపోతుందమ్మా. అంతటి పుణ్యం మనకు ఇచ్చేటువంటి వరప్రదాయిని ఆ మంత్రం. అంతకుమించి మీరు ఈ పూజ చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మనం చెప్పట్లా. హరిహరాయై నమః అనేటువంటి ఒక్క ఈ 2 అక్షరాలతో 2 నామాలతో ఉభయత్ర క్షేమంగా ఉండమని మాత్రం ప్రార్థిస్తున్నా. చాలా చక్కగా వివరించారండి. సులువైన మంత్రం, అందరూ చేసుకోదగ్గదే. రోజులో ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. అంతే. ఉగాది నుంచి ప్రారంభించాలి. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలండి. పరమేశ్వర.